మీ ఫ్రెండ్ క్రెడిట్ కార్డ్ అడగగానే దానం చేస్తున్నారా? అయితే మీకు పుణ్యంతో పాటు బోనస్‌గా ఇన్‌కమ్ టాక్స్ నోటీస్ కూడా వస్తుంది. ఇదేంట్రా ఇదే? హాయ్, ఐయామ్ సీఏ ప్రదీప్ కుమార్ అండ్ ఐ సింప్లిఫై టాక్సెస్. అండ్ ఫస్ట్ మీ క్రెడిట్ కార్డ్ బిల్లుని ఎలా పే చేస్తున్నారో చూసుకోండి. క్యాష్‌లో గనుక పే చేస్తే 1,00,000 రూపీస్ ఇస్ ద లిమిట్. అకౌంట్ ద్వారా గనుక పే చేస్తే 10,00,000 ఇస్ ద లిమిట్. ఈ 2 లిమిట్స్‌లో ఏది క్రాస్ అయినా గూడా బ్యాంక్ మీ పర్మిషన్ లేకుండానే డిపార్ట్‌మెంట్‌కి మీ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ డీటెయిల్స్‌ని ఇచ్చేస్తుంది. వన్స్ ఈ లిమిట్స్ గనుక క్రాస్ అయితే మీరు ఇన్‌కమ్ టాక్స్ రాడర్‌లోకి వచ్చేసినట్టే. బ్యాంక్ ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇచ్చింది, మనల్ని ఎవరు ఆపేది అని ఒక ఫీలింగ్‌తో ఉంటే తీసేయండి. ఎందుకంటే ఐటీఆర్‌లో మీరు చూపించిన ఇన్‌కమ్ గనక మీరు పే చేసిన క్రెడిట్ కార్డ్ బిల్ కన్నా తక్కువగా ఉంది అంటే ఇంకేముంది, ఇక్కడ నుంచి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ మీ మీద హంటింగ్ సీజన్ ఓపెన్ చేస్తది. ఆ హంటింగ్ ఎలా ఉంటది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్‌లో 10,00,000 ఇన్‌కమ్ చూపించి మీ క్రెడిట్ కార్డ్ బిల్ 20,00,000 కనుక పే చేసి ఉంటే, ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో 10,00,000 డిఫరెన్స్, ఆ 10,00,000ని అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌కమ్ కింద 78% లెవీ చేస్తుంది. అంటే 7.8 లాక్స్ మీరు టాక్స్ పే చేయాలి, ఎక్స్‌క్లూడింగ్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ. సో మీకు తెలియకుండా మీరు చేసిన ఒక చిన్న దానం వల్ల మీరు పే చేయాల్సిన టాక్సే మీ ఇన్‌కమ్ కన్నా ఎక్కువ ఉంటుంది. సార్ నేనేం తప్పు చేశాను సార్? నన్ను ఎందుకు ఇలా వేధిస్తారు? మంచి చేయడానికి వచ్చినందుకు ఎంత శిక్ష? హంటింగ్ గనక ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ స్టార్ట్ చేస్తే మామూలుగా ఉండదు. సో క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ మైండ్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసుకోండి ఎంత క్రాస్ అవుతున్నాయి అనేది. బికాస్ మీరు ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ పర్టిక్యులర్ లిమిట్స్‌ని మీరు చెక్ చేసుకోరు. రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్‌ని కూడా ట్రాక్ చేసి పెట్టుకోండి. క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్‌లో ఇంకొక డేంజర్ ట్రాన్సాక్షన్ కూడా ఉంది. అమౌంట్‌ని మన అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేపించుకొని మనం ఖర్చు పెట్టేసుకుంటాము. దెన్ అమౌంట్‌ని రొటేట్ చేస్తూ వెళ్తాము. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. అండ్ ఇప్పుడు మీ ఫ్రెండ్ క్రెడిట్ కార్డ్ అడిగితే ఏం చేస్తారు?